హాయ్ ఫ్రెండ్స్, మేము మీ సోమశీల వీడియోస్ నుంచి ఇవాళ అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను అందించబోతున్నాం. నా గొంతు అయితే కొంచెం బాగాలేదు, జలుబు చేసింది, వాయిస్ సరిగా రావట్లేదు. ఇవాళ ఊర్లో గ్రామదేవత పోచమ్మ గుడికి అయితే వెళ్ళాము. మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసుకొని అసలు చాలా రోజుల తర్వాత వెళ్ళాము అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్రదక్షిణలు చేసుకొని ఇంట్లో పూజ అంతా ముగించుకొని గుడికి అయితే వెళ్ళాము. అక్కడ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, భలే బాగా అనిపిస్తుంది. ఎట్లాగో ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చాలా బాగా చేస్తారు బోనాలు. ఇక అమ్మవారు చెట్టు కింద అనమాట. ఇక్కడ బొడ్రాయి బోనాలు అయితే ఇక్కడే సమర్పిస్తారు. ప్లీజ్, నా గొంతు అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది, మీరే నన్ను ఆదరించాలి. ఇక మా హస్బెండ్ నేనైతే ప్రదక్షిణలు చేస్తున్నాం, శశాంక్ కూడా చేస్తున్నాడు. ఇంకా ఆదివారం రోజే కదండి బిజీ లైఫ్లో సెట్ అయ్యేది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మాకైతే ఇవాళ అయితే వీలైంది. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది. మనసుకు ప్రశాంతత ఉంటే ఇంకా అదొక ఆనందం అనమాట. ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక అమ్మవారికి అయితే మేము ఇవన్నీ తీసుకెళ్ళాం. అరటిపళ్ళు, మామిడి పళ్ళు, యాపిల్స్, చీర అమ్మవారికి, ఇంకా బ్లౌజ్ పీస్లు, ఇవి టవలు, చీర ఇది అమ్మవారి కోసం తీసుకున్నా అండి. సౌత్ ఇండియా వెళ్ళి నిన్న తీసుకొచ్చాను. బ్లౌజ్ పీసులు, టవలు, అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా తీసుకున్నాను నేను. కొబ్బరికాయలు, అగరబత్తి, పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా పూలదండ కూడా తీసుకున్నాం అన్నమాట. పూజ చేయించుకున్నాము అక్కడ అమ్మవారి దగ్గర. చాలా రోజుల తర్వాత నాకైతే ఎంత బాగా అనిపించిందో. అమ్మవారి దగ్గరికి వస్తే అదొక ఆనందమే వేరు. ఏదో మన అమ్మ దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ అంతకన్నా ఎక్కువే. ఇక మన అమ్మతో చెప్పుకున్న బాధలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుంటే మనసు ఎంతో కుదుట పడుతుంది. పూలదండ తీసుకున్నాం, గులాబీల పూలదండ. నేను వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకున్నా అండి, అమ్మవారికి కావాల్సిన సామాన్లు అన్నీ. ఇంక ఇవాళ అయితే కుదిరేది కాదు. ఆదివారం రోజు బయట చెట్టు దగ్గర అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి తీసుకెళ్తాం అనమాట. బాగుంటుంది గుడి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా బోనాలు స్టార్ట్ అయితే అబ్బా ధూమ్ ధామ్ ఉంటుంది అసలు. ఇక్కడ మస్తు అంటే మస్తు చేస్తారు అసలు. బోనాల పండుగ మస్తు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇక్కడికే వస్తాం మేము. ఎప్పుడన్నా అమ్మవారికి రావాలి అనుకుంటే ఊర్లో ఇక పోచమ్మ గుడి దగ్గరికి, గ్రామదేవత దగ్గరికి ఎక్కువ వస్తాం అన్నమాట. లోపలికైతే తీసుకెళ్ళి ఆ కొబ్బరికాయలు అవన్నీ కూడా పూజ దగ్గర అయితే పెట్టుకున్నాం తీసుకెళ్ళి. శశాంక్ తీస్తాడు ఈ వీడియోస్ అన్నీ కూడా, బాగా తీస్తాడు శశాంక్. మంచిగా అనిపిస్తుంది వాడు తీస్తుంటే. ఎట్లా తీయాలి ఏందని కూడా తెలుసు అనమాట. ఇవన్నీ గాజులు, విడి పువ్వులు, అమ్మవారికి పసుపు, కుంకుమ, ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఒక 3 రకాల పళ్ళు, పూలదండ, ఇవన్నీ కూడా అమ్మవారికి తీసుకురావడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా మనం ఇంట్లో నుంచి తీసుకొచ్చాక ఒకసారి కొన్ని నీళ్ళు అయితే చల్లి లోపల ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎట్లా వస్తామో ఏందో మనకు తెలియదు కదా. వచ్చే దారిలో ఇట్లా ఏదైనా అంటు ముట్టు లాగా ఉంటుందని చెప్పేసి కొన్ని నీళ్ళు అయితే చల్లుకుంటే అక్కడికి వెళ్ళిపోతుందని మేమైతే నమ్ముతాం అనమాట ఎప్పుడు కూడా. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టినాం. లోపల ఇవన్నీ ఇవ్వడానికి కూడా చిల్లర డబ్బులు, ఇవన్నీ కూడా కాయిన్స్ పెట్టినాం అనమాట. అట్లా ఊరికి ఇవ్వకుండా మన దగ్గర ఉన్న ఏదో కొన్ని డబ్బుల్ని అట్లా పెట్టిస్తే మంచిదన్నమాట. అలంకరణ అంతా చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా బాగా అనిపించింది వాళ్ళైతే పూజ. నాకైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంది ఎందుకో, ఏదో బరువు దిగిపోయినట్టు అని చెప్పి అనిపించింది. ఇంకా లోపల అయితే ఆయన పూజారి పూజకి కావాల్సినవి అన్నీ కూడా అలంకరిస్తున్నాడు. ఇంకా కొద్దిసేపు బయట అయితే కూర్చున్నాం, వేరే వాళ్ళు వచ్చి కూడా పూజ కోసం కూర్చున్నారు. మనం వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేయదని పువ్వులతో మొత్తం అలంకరించడం జరుగుతుంది. చూడండి ఒక్కొక్కటి. ఇక్కడ వడిబియ్యం పోస్తారు ఈ అమ్మవారి దగ్గర. ఎవరైనా మొక్కు ఉంటుంది కదా, వడిబియ్యం పోసే మొక్కు, ఆ వడిబియ్యాన్ని అక్కడ పోస్తారు. ఇదే అది, దీన్ని ఏమంటారు, పత్తితో ఉంటుంది చూడండి, అదన్నమాట ఇది.
ఇంకా అన్నీ తీసుకొచ్చిన అమ్మవారికి. నాకైతే ఏవేవి గుర్తున్నాయో అవన్నీ కూడా అమ్మవారి అలంకరణ కోసం అయితే నేను తీసుకొచ్చాను. అమ్మ ఏదైనా తక్కువ పడితే నన్ను క్షమించు అని చెప్పేసి అక్కడే కూడా నేను దండం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దండం పెట్టుకుంటున్నాము. నాకు తెలిసినంత వరకు నేను అన్నీ తీసుకొచ్చాను అనుకుంటున్నాను. ఏదైనా తెలియకపోతే నాకు తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా అన్నీ కూడా ఘనంగా అలంకరణ అయితే చేస్తాను. ఇది లోపల అనమాట గర్భగుడిలో మమ్మల్ని అయితే పిలిచి పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చి అమ్మవారికి అక్షంతలు వేయమని చెప్పారు. ఎంత బాగుందో లోపలికి వెళ్తే అబ్బా, మేము తెచ్చిన చీర అమ్మవారికి పైన కప్పిర్రు అబ్బా, భలే ఉంది. అమ్మవారు అసలు అట్లా వెలిగిపోతున్నారు. శశాంకి కూడా మేము ఏం చేస్తే అది కూడా పంతులు ఆయన చేయిస్తున్నాడు. నా గొంతు ఏమాత్రం సహకరించట్లేదు. చాలా చాలా గొంతు నొప్పి ఉంది. వేడి నీళ్ళు కూడా తాగిన గొంతు అయితే చాలా నొప్పి ఉందండి. వెదర్ ఒకటి చేంజ్ అయింది కదా. అబ్బా చూడండి అమ్మవారి దగ్గర ఎంత బాగా అనిపిస్తుంది. అమ్మా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, అమ్మ నీకిదే మంగళారతి. గొంతు అయితే అస్సలు సహకరించట్లేదండి. ప్లీజ్ ఏమనుకోకండి. వీడియో పెట్టాలని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళా కదా, ఆ ఆతృతతో నేనైతే వీడియోనైతే చేయడం జరిగింది. అమ్మవారి ఆరతి చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో, కన్నుల నిండుగా. లోపల అసలు పూజ దగ్గర చాలా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారి దగ్గర మనసు ఎంతో కుదుట పడింది నాకైతే ఇవాళ. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయండి, టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ పోవాలంటే అప్పుడప్పుడు మన కులదేవత దగ్గరికి, గ్రామదేవత దగ్గరికి వెళ్ళాలి. చివర్లో అయితే నాకు అమ్మవారి దగ్గర నుంచి కొన్ని పళ్ళు అవన్నీ కూడా నా చేతికి ఇచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.